హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలి అంటే ముందు మనం విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రొఫైల్ అంతా బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే సర్జరీ చేస్తారనమాట. లాస్ట్ వీకే నాకు కాల్ చేసి చెప్పారు. అందుకే ముందే నేను బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించేసుకున్నాను. ఈ రిజల్ట్ మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మనకి సర్జరీ చేస్తారు. అండ్ నేను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాను, ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను కదా. స్ట్రేట్గా చేయను, ఎగ్జాక్ట్ షేప్లో చేస్తాను. 1.5 ఇంచ్ కిందకి దింపితే బాగుంటుంది అని నాకు సజెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఆ పోస్టర్లో చక్కగా రెడీ అయ్యి ఆ పోస్టర్లో నేను రావాలి అన్నది నా కోరిక. అది మీరు చూస్తారు. డాక్టరే చెప్తున్నారండి, అవసరం ఉన్న వాళ్ళకే చేస్తారు. నేను వెళ్ళాను కదా, ప్రమోషన్ ఇస్తాను, వీడియో ఇస్తాను అంటే ఆయన చేయట్లేదు. అండ్ ఇది నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. ఒక 10 ఇయర్స్ నుండి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా చేసుకోవాలి అనుకున్నాను. నో డౌట్ మీరు అస్సలు భయపడకండి, మంచిగా నేను చేసుకుంటాను, మీరు కూడా బాగుంది అంటారు. హలో, నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నాను, ఫోరెడ్ని కొంచెం చిన్నగా చేయించుకుంటున్నాను అని షార్ట్ పెట్టాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఫుల్ వీడియో పెడతా అని చెప్పిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారు. అండ్ స్వప్న ఎందుకు, బాగానే ఉన్నావు కదా, మళ్ళీ ఇంకా అవన్నీ ఎందుకు, వద్దు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. కొంతమంది మాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, సో మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం, చేయించుకో స్వప్న అంటున్నారు. సో ప్రతి ఒక్కరికి, కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్కి మీరు ఇచ్చే సపోర్ట్, లవ్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కామెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, ఎందుకు స్వప్న బాగానే ఉన్నావు కదా అని అంటే, నాకు తెలుసు కదండి, అంటే నా లోపల ఉన్న కాన్ఫిడెన్స్, నేను ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి నాకే తెలుస్తాయి కదా. సో ఈటీవీకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ప్రమోషన్స్కి వెళ్ళినా, ఏదైనా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు నాకు అన్ని హెయిర్ స్టైల్స్ సెట్ అవ్వండి. చాలామంది హెయిర్ స్టైలిస్టులు ఉంటారు, నేను 1, 2, 3 హెయిర్ స్టైల్సే చేసుకోగలను. ఫోరెడ్ చిన్నగా ఉంటే వెనక్కని రకరకాల హెయిర్ స్టైల్స్, మధ్యలో పాపడ నాకు అస్సలు సెట్టే అవ్వదు. అండ్ నాది మిక్కీ మౌస్ లాగా ఉంటుందన్నమాట. ఇది దేవుడిచ్చిన బాడీ, మనం ఏం చేయలేము. సో ఇప్పుడు ఈ కాస్మెటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఏదైనా సరే పాసిబులే అండి. సో నిజానికి మీతో షేర్ చేసుకోలేనిది ఏంటి అంటే, నాకు ఒక పెద్ద బ్రాండింగ్ వచ్చింది. అంటే బిల్డింగ్స్ పైన ఇలా పోస్టర్స్ పెడతారు కదా, శారీ కట్టుకున్న అమ్మాయి పోస్టర్స్ ఉంటాయి కదా, అది వచ్చింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన హెయిర్ స్టైలు, వాళ్ళు ఇచ్చిన శారీ కంప్లీట్గా వాళ్ళు పెట్టిన ఫోటో లాగానే మనం రెడీ అవ్వాలి. ఆ హెయిర్ స్టైల్ ఏంటి అంటే, వెనకాలకుండి మధ్యలో ఇలా పాపిడి బిళ్ళ పెట్టుకొని చేసుకునేది. అది నాకు సెట్ అవ్వక నేను దానికోసం డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. చాలా ఫీల్ అయ్యాను. మొన్న మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో కూడా చూసారు కదా, నాకు ఫోరెడ్ పెద్దగా ఉండి, అండ్ రజిత కూడా నా హెయిర్ స్టైలిస్ట్ వాణి వాళ్ళు ఎప్పుడు అక్క కొంచెం ఫోరెడ్ చిన్న ఉంటే ఎన్ని హెయిర్ స్టైల్స్ చేసుకునేదాన్ని కదా అని వాళ్ళు అన్నారు. నేను చాలా ఫీల్ అయ్యాను. చిన్నప్పటి నుండి నాకు ఎంత ఇష్టమో పైకి పోనీటెల్ వేసుకోవడం, ఫ్లెంచ్ ఫ్లాట్ వేసుకోవడం, అట్లా. నిజంగా నాకు ఫోరెడ్ చాలా పెద్దగా ఉంది, అది నాకున్న లోపమే అనుకోవచ్చు. సో అందుకని చేయించుకుంటే బాగుంటుంది అని చేయించుకుంటున్నానండి. అవసరం అనుకుంటే అన్నీ అవసరం, అవసరం లేదు అనుకుంటే ఏం అవసరం లేదు. నేనున్న ఫీల్డ్కి, నా వర్క్కి అవసరం కాబట్టి చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొంతమంది భయం వేస్తుంది, రిస్క్ ఎందుకు అంటున్నారు. ఒకప్పుడు ప్లాంటేషన్ చేయించుకోవడం, హెయిర్ ప్లాంటేషన్ అంటే రిస్క్ అండి. కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి రిస్కే కాదు, అది అసలు నథింగ్ అండి. సింపుల్. పీఆర్పీ చేసుకోవట్లేదా, కొన్ని లక్షల మంది పీఆర్పీ చేసుకుంటున్నారు. పీఆర్పీ కన్నా ఇది పెయిన్లెస్. ఎందుకంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళని నేను కనుక్కున్నాను, ప్రాబ్లం ఏముండదు. ఒకప్పుడు హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవడం అంటే వెనకాల స్కిన్ తీసి కట్ చేసి మళ్ళీ దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేవాళ్ళంట. ఆ ట్రీట్మెంట్, హెయిర్ ప్లాంటేషన్ నేను వినడం ఒక 25-30 ఇయర్స్ నుండి చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసుకున్నారు, చాలామంది చేసుకున్నారు. మా ఫ్యామిలీలోనే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చేయించుకున్నాడు, అండ్ మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు, కొలీగ్స్ చేయించుకున్నారు, కజిన్స్ చేయించుకున్నారు. ఎవ్వరికీ ఏమీ అవ్వలేదు, ఒక్కరికి కూడా రిస్కే లేదు అసలు. అది అసలు పెద్ద మ్యాటర్ కాదండి. కాకపోతే మనం చేయించుకునే సర్జన్ కరెక్ట్ సర్జన్ అయి ఉండాలి. అండ్ చేసేటప్పుడు కూడా కొంతమంది సర్జన్ చేసేస్తారండి అని చెప్తారు, కానీ ఎప్పుడైతే సర్జరీ అవుతుందో అప్పుడు కరెక్ట్గా సర్జన్ చేస్తున్నారా, టెక్నీషియన్స్తో చేయిస్తున్నారా అన్నది చాలా ముఖ్యమండి. సో రిస్క్ ఏం లేదు అసలు, ఇది రిస్క్ జాబ్ కానే కాదు. మీరు నన్ను చూస్తారు కదా, మీకే అర్థమైపోతుంది. అండ్ ఇది నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. ఒక 10 ఇయర్స్ నుండి ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఫైనల్గా చేసుకోవాలి అనుకున్నాను. సో రిస్క్ లేదు, మీరు టెన్షన్ పడకండి, మంచి రిజల్ట్ వస్తుంది, నేను మీ కళ్ళ ముందు చూపిస్తాను. నెక్స్ట్ ఒలీవాకి ఎందుకు వెళ్తున్నాను అంటే గనక, దానికన్నా ముందు ఇంకొకటి మాట్లాడుకుందాం. ప్రమోషన్, ఇది కూడా ప్రమోషన్ కాబట్టే చెప్తుంది అంటే,
ప్రమోషన్ ఏం తప్పు కాదండి. అదేం దొంగతనం కాదు. నేను స్మగ్లింగ్ చేయట్లేదు, బెట్టింగ్ యాప్స్ చేయట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కూడా చాలామంది చేయమంటున్నారు. స్టార్టింగ్ అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయమని వచ్చింది నాకే. కొన్ని వందల మెయిల్స్ వచ్చాయి. ఏ ఒక్క రోజు నేను కానీ, మా హస్బెండ్ కానీ, యశు కానీ, మా ఫ్యామిలీలో ఒక్కరం కూడా దాన్ని అసలు దేక కూడా దేకలేము మేము. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా పిల్లలే బెట్టింగ్ యాప్ ఆడితే నేను ఊరుకుంటున్నా? నేను ఊరుకోను కదా. అట్లాంటివి నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. రియల్ ఎస్టేట్ చేయమని ఎంతమంది అడుగుతారు తెలుసా? ఈవెన్ దో మంచి ప్రాజెక్ట్ అయినా కూడా నాకు భయం అండి. అందుకే జోలికి వెళ్ళను. అండ్ అట్లానే రోజుకొక క్రీమ్ వస్తుంది, రోజుకొక సోప్ వస్తుంది, రోజుకొక మేకప్ కిట్ పంపిస్తారు. స్వప్న మేకప్ వేసుకున్నానని చెయ్యు, మేక్ ఓవర్ చెయ్యు, గెట్ రెడీ విత్ మీ అన్నది చెయ్యండి, మా ప్రోడక్ట్స్ ఇస్తాము, మా మేకప్ థింగ్స్ ఇస్తాము అని అంటారు. ఎప్పుడైనా చూసారా అండి నేను అట్లా చేయడం? నాకు డబ్బులు ఎవరికి డబ్బులు చేయదండి, డబ్బులు ఇవ్వరా? లక్షలు ఇస్తారు నాకు. అట్లాంటి ప్రమోషన్స్ నేను ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. అంతెందుకు, ఆన్లైన్లో శారీస్ పంపిస్తాము, మాది ఆన్లైన్ బిజినెస్ ఉంది, మీకు శారీస్ పంపించేస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తాం, ఈ శారీ వేసుకొని ఇక్కడ కొన్నానని చెప్పమంటారు. ఎప్పుడైనా ఆన్లైన్లో శారీస్ కొనుక్కున్నాను, ఆన్లైన్ బిజినెస్ ఫలానా అని ఎప్పుడైనా చెప్పానా అండి? డైరెక్ట్ షాప్కి వెళ్తా, ఓనర్ పక్కన నించుంటాను, మాట్లాడతాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ పెడితే కామెంట్కి రిప్లై ఇస్తాను, వాళ్ళకి కాల్ చేస్తాను. ఎందుకంటే నాకు బట్టలు అంటే ఇష్టం. నేను ఈటీవీలో జాబ్ చేస్తాను, రోజుకు ఒక డ్రెస్ వేసుకోవాలి కాబట్టి నాకు నీడ్ కాబట్టి నేను బట్టల ప్రమోషన్కి వెళ్తాను, కొనుక్కుంటాను, తెచ్చుకుంటాను. అది నాకు పిచ్చి అండి, ఇష్టం బట్టలు అంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా. సో బట్టల ప్రమోషన్ ఎక్కువ చేస్తా, ఫుడ్ ప్రమోషన్ ఎక్కువ చేస్తా. అంతే. డ్రైవింగ్ అంటే ఇష్టం, నాకు ఏది ఇష్టమో, ఏది ఎంజాయ్ చేస్తానో జెన్యూనిటీ చూసుకొని జెన్యూన్ పర్సన్తోనే ప్రమోషన్ చేస్తాను. ప్రమోషన్ అంటే ఎవ్వరు చేయట్లేదు ప్రమోషను. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసుకుంటున్నారు. అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఒలివాతో చేసేసుకొని రేపు పొద్దున నా హెయిర్ చూస్తే మీరు గుర్తుపట్టరా అండి? అడగరా? ఎక్కడ చేయించుకున్నావు, ఎప్పుడు చేయించుకున్నావు, ఏంది చెప్పలేదు ఏంటి అని ఎట్లయినా అడుగుతారు. అప్పుడు కూడా చెప్పాలి, ఇప్పుడు కూడా చెప్పాలి. అదేదో చేయించుకుంటున్నది నా ఛానల్లో మొత్తం కంప్లీట్గా ఓపెన్గా చూపిస్తే అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అందుకే నేను చెప్తున్నా అనమాట. అది ప్రమోషన్ అనుకుంటే మీ ఇష్టం, ఇందులో నా తప్పు ఉందనుకున్నా మీ ఇష్టం, కానీ జెన్యూన్గా వెళ్తున్నాను, నా ప్రాబ్లం ఇది. అండ్ చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడతారు, నీ ఫోరెడ్ పెద్దగా ఉంది, బట్టతలు వచ్చింది, నీకు ఇది సూట్ కాదు, నీకు ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు అని. సో ఆ కామెంట్స్ నాకు వద్దు. అండ్ నన్ను నేను అందంగా చూసుకోవాలని నేను అనుకుంటున్నా. ఆబ్వియస్లీ అందరూ అనుకుంటాను, నేను కూడా అనుకుంటున్నా. సో అది ప్రమోషన్స్ అన్న వాళ్ళకి ఇంకా ఇంతే అండి, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. నెక్స్ట్ ఒలివాకే ఎందుకు వెళ్తున్నాను అంటే, చాలా క్లినిక్స్ని కనుక్కున్నానండి. అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ అయితే ఒలివా చూస్ చేసుకుంది మా పెద్ద చెల్లి వల్ల, మా సిస్టర్ వల్ల. 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఒలివాలో మీరు అడగండి, ఎవరినైనా అడగండి, కంపల్సరీ అందరికీ చేసిన సర్జరీస్ అయితే అన్నీ సక్సెస్ అయినాయి. మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కిన్కి, హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ అందులోనే మేము పిఆర్పీస్ కూడా చాలా చేయించుకున్నాం. అంతకుముందు పిఆర్పీస్ చేయించుకున్నాం. మా హస్బెండ్కి అంతకుముందు మొత్తం ఊడిపోయిందండి, ఇప్పుడన్నా కొంచెం జుట్టు వచ్చింది, కానీ పిఆర్పీ మా చెల్లి చేయించడం వల్లనే వచ్చింది. ఫస్ట్ పిఆర్పీ చేయించుకుంది అక్కడే. కరోనా టైంలో నాకు ఫుల్ కరోనా వచ్చి నాకు చాలా జుట్టు ఊడిపోతే పిఆర్పీస్ చేయించుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. ఒలివా నాకు ఎప్పుడు ట్రస్టెడ్ కంపెనీయే. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, ఒలివానే ఎందుకు అంటే, అక్కడ మంచి సర్జన్ అండి, డాక్టర్ చంద్రశేఖర్ గారు. ఆయన సెలబ్రిటీ సర్జన్, బాంబేలో ఉంటారు. ఇక్కడ ఎవరికైనా సర్జరీ చేయాలి అంటే హైదరాబాద్కి వచ్చి స్టే చేసి సర్జరీ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ రోజు సర్జరీ చేసి వెళ్ళిపోతారు. మినిమం 5 hours నుండి 8 hours వరకు సర్జరీ పడుతుందండి, టైం పడుతుంది. ఫస్ట్ హెయిర్ నుండి లాస్ట్ హెయిర్ వరకు మొత్తం కంప్లీట్గా ప్లాంటేషన్ డాక్టర్ చంద్రశేఖర్ గారే చేస్తారనమాట. కొన్ని క్లినిక్స్లో ఏంటి అంటే సర్జన్ చేస్తారు అని చెప్తారు, కానీ టెక్నీషియన్స్తో చేయిస్తారు. సో డబ్బుల గురించి ఆలోచించకుండా ఎవరు చేస్తున్నారు, ఏ సర్జన్తో చేయించుకుంటున్నాం, లైఫ్లో ఒకేసారి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటాం కాబట్టి కరెక్ట్ సర్జన్తో చేయించుకోండి. అండ్ మనీ విషయానికి వచ్చేసరికి కాస్ట్ గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. మామూలుగా డాక్టర్ చంద్రశేఖర్ గారితో చేయించుకోవాలి అంటే ఎక్స్పెన్సివ్ అండి. బయట 20,000 30,000కి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈయనకి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10,000+ సర్జరీస్ అండి, 10,000+ సర్జరీస్ చేశారు. చేయించుకున్న వాళ్ళని కూడా నేను కనుక్కున్నాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అందుకనే నేను చేయించుకుంటే ఈయనతోనే చేయించుకోవాలి అని చెప్పేసి డాక్టర్ చంద్రశేఖర్ గారితో చేయించుకుంటున్నాను. ఆయన ఈరోజు నేను కూడా ఫిక్స్ అయ్యాను, ఎల్లుండి సర్జరీ చేయించుకుంటాను అంటే కుదరదండి. అట్లీస్ట్ 1 month 15 days ముందు ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటేనే సర్జరీ డేట్ మనకి ఇస్తారు. సో అప్పుడు ఆయన చేస్తారనమాట. మనం చేసుకునే సర్జరీ ప్లేస్ కరెక్ట్గా ఉందా, హైజీన్గా చేస్తున్నారా, ఆల్రెడీ సర్జరీ చేసుకున్న వాళ్ళ రిజల్ట్ ఏంటి,
ఎక్స్పీరియన్స్ ఏంటి, మనం వెళ్తున్న కంపెనీ ఏంటి, అవన్నీ క్లియర్గా తెలుసుకొని వెళ్ళండి. సో అందుకనే నేను ఒలివా చూస్ చేసుకున్నాను. చాలా క్లినిక్స్కి వెళ్ళాను, ఓన్లీ ఎస్థెటిక్స్ ఉంటే సరిపోదండి. సర్జరీ చేసేవాళ్ళు కరెక్ట్ సర్జన్ అయి ఉన్నారా లేదా, బెస్ట్ సర్జన్, మంచి సెలబ్రిటీ సర్జన్ని నేను చూస్ చేసుకున్నాను. అయితే ఎంత కాస్ట్ అవుతుంది అన్నది క్వశ్చన్. డాక్టర్ చంద్రశేఖర్ గారితో సర్జరీ చేయించుకుంటే ఒక్క ఫాలికల్కి 85 రూపీస్ అండి. ఎన్ని ఫాలికల్స్ పెడితే అంత కాస్ట్ అవుతుంది. సో మామూలుగా 85 రూపీస్ ఛార్జ్ చేస్తారు క్లయింట్ బయట నుండి వస్తే. నేను మా సిస్టర్ ద్వారా వెళ్ళిన అండ్ అక్కడ ఉన్న ఆల్రెడీ అందులో ఉన్న ఎంప్లాయీస్కి కూడా చేశారు, వాళ్ళకు కూడా కాస్ట్ అస్సలు తగ్గించారంట. సో నేను మా సిస్టర్ ద్వారా వెళ్ళాను, మనకి ఛానల్ ఉంది, నేను ఓపెన్గా సర్జరీని చూపిస్తానండి, నా క్లయింట్స్కి చూపిస్తాను, నా ద్వారా చాలామందికి కాన్ఫిడెన్స్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది అండ్ మీకు ఇంకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని నేను చెప్తే నాకు మటుకి ఓన్లీ నాకు 55 రూపీస్కి వాళ్ళు ఫిక్స్ చేశారండి. వాళ్ళు అన్నారు, మా ఎంప్లాయీస్కి కూడా మేము ఇంత తక్కువ కాస్ట్కి ఎప్పుడు చేయలేదండి, 55 రూపీస్ అనేది ఫస్ట్ టైం మేము మీకు చేస్తున్నాము అని చెప్పారనమాట. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ నిజంగానే ఎవరికి ఇవ్వలేదంటే నేను అడిగాను. సో నాకు 55 రూపీస్ ఒక ఫాలికల్కి వాళ్ళు ఫిక్స్ చేశారండి. మీరు చూడండి, మీ రిజల్ట్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ మీ హస్బెండ్కి చేస్తామన్నారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే డాక్టర్ అవసరం ఉంటేనే సజెస్ట్ చేస్తారండి. నేను, రాజేష్, యశు ముగ్గురం వెళ్ళాము. నాకు ఇప్పుడు సర్జరీ చేస్తాను, నీకు అవసరం, నీ హెయిర్ లైన్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉంది, సో కంపల్సరీ 1.5 ఇంచ్ కిందికి దించితే చాలా బాగుంటుంది అండ్ స్ట్రేట్గా చేయను, జిగ్జాగ్ షేప్లో చేస్తాను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి, జిగ్జాగ్ షేప్లో చేస్తాను, 1.5 ఇంచ్ కిందకి దింపితే బాగుంటుంది అని నాకు సజెస్ట్ చేశారు. యశుకి ఇక్కడ అంతా పల్చగా అయిపోయింది, బట్ నీకు సర్జరీ అవసరం లేదు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, బట్ నో సర్జరీ అవసరం లేదు, విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే అలా అవుతుంది, అందుకని విటమిన్స్ ఒక ట్రీట్మెంట్ రాసిచ్చారు, పిఆర్పి ఒక 3-4 పిఆర్పిస్ తీసుకుంటే సరిపోతుంది, తిక్కుగా వచ్చేస్తుంది అని చెప్పారు. మా హస్బెండ్కి ఇప్పుడే సర్జరీ నేను చెయ్యను, 3 months తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తాను, విటమిన్స్ అన్నీ యూస్ చేసిన తర్వాత ఎంత హెయిర్ గ్రోత్ వస్తుంది, ఎక్కడ ఉంది, హౌ స్ట్రాంగ్ యువర్ హెయిర్ అన్నది నేను చూసిన తర్వాతనే సర్జరీ చేస్తాను, ఇప్పటికిప్పుడు నేను చెయ్యను అని చెప్పేసి మా హస్బెండ్కి కూడా చెప్పారు. సో డాక్టరే చెప్తున్నారండి, అవసరం ఉన్న వాళ్ళకే చేస్తారు. నేను వెళ్ళాను కదా, ప్రమోషన్ ఇస్తాను, వీడియో ఇస్తాను అంటే ఆయన చేయట్లేదు, నాకు కావాలి, అవసరం అని చెప్పి ఆయన చేస్తున్నారు అనమాట. అది చాలా మెయిన్. అండ్ ఒలివాని నేను అందుకు చూస్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి నెట్లో చెక్ చేసుకోండి, వాళ్ళ సక్సెస్ రేట్ని మీరు కూడా చెక్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, కరెక్ట్ కంపెనీయా కాదా మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో అదన్నమాట విషయం. అండ్ సర్జరీ ఎలా అవుతుంది ఏంటి అంటే ఈ 4 daysలో అయిపోతుంది కాబట్టి నేను ఓపెన్గా అడిగానండి, లోపల సర్జరీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి వీడియో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను, మన క్లయింట్స్కి నేను చూపిస్తాను అంటే ఓకే అన్నారు. సో ఆ రోజు కూడా సర్జరీ అయ్యేటప్పుడు, నేను సర్జరీకి వెళ్ళేటప్పుడు, సర్జరీ అయిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కంప్లీట్గా ఇలాగే వీడియో ఇస్తానండి. నేను ఒక అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాను. అందం ఇప్పుడు మ్యాటర్ కాదు, ఏదైనా పాసిబులే. సో మనల్ని మనం కాపాడుకుంటేనే, మనల్ని మనం చూసుకుంటేనే మన స్కిన్ అయినా, ఇప్పుడు రోజు మాయిశ్చరైజర్ పెట్టుకుంటాం, సీరం పెట్టుకుంటాం, కంపల్సరీ మనకి సన్ స్క్రీన్ అవసరం, అవన్నీ మెయింటైన్ చేస్తే మన స్కిన్ బాగుంటుందండి. ఒక 1 week ఏం వాడకుండా వదిలేస్తే స్కిన్ పాడవుతుంది, జుట్టు పాడవుతుంది, మనం కూడా పాడవుతాం. సో అందుకని నేను చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఆ పోస్టర్లో చక్కగా రెడీ అయ్యి ఆ పోస్టర్లో నేను రావాలి అన్నది నా కోరిక. అది మీరు చూస్తారు, నో డౌట్. మీరు అస్సలు భయపడకండి, మంచిగా నేను చేసుకుంటాను, మీరు కూడా బాగుంది అంటారు. ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. హెయిర్ ప్లాంటేషన్ అన్నది నథింగ్ అనమాట. అండ్ నేను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాను, ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను కదా. సర్జరీ నాకు April 3rd అన్నారు, కానీ నాకు వైజయంతి షాప్ ఓపెనింగ్ ఉంది, అది కాకుండా 7 వారాల వ్రతం చేస్తున్నాను కదా శనివారం. సో పొద్దునే పూజ చేసేసుకొని 10 o'clock సర్జరీకి వెళ్దామని అనుకుంటున్నానండి. April 4th నా సర్జరీ ఉంది. ఇంకా డీటెయిల్స్ అన్నీ సర్జరీ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్తో సహా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇది విషయం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, చాలా డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. చలో మరి మళ్ళీ కలుద్దాం.